వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ సెషన్లో డిస్క్రీట్ మ్యాథ్స్కి ఎవరైతే ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి బేస్ థీరం అనే టాపిక్ మీద ప్రాబబిలిటీ కాన్సెప్ట్లో బేస్ థీరం అనే కాన్సెప్ట్ నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ మనం నేర్చుకుందాం. సో బేస్ థీరం టాపిక్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ మీకు థీరం తెలిసే ఉంటుంది. సో ఆ పర్టికులర్ థీరం యొక్క ఫార్ములాని యూజ్ చేసి మనం క్వశ్చన్స్ని ఎట్లా సాల్వ్ చేయాలి అనేది మనం ఈ పర్టికులర్ సెషన్లో చూద్దాం. లెట్ us solve this question. In a bolt factory, machine A, B and C manufacture respectively 25%, 35% and 40% of the total of their output. 5, 4 and 2% are defective bolts. అంటే ఒక బోల్ట్ ఫ్యాక్టరీ అనే దానిలో 3 మెషిన్స్ ఉన్నాయి, ఏబిసి అని. ఆ 3 మెషిన్స్ కూడా బోల్ట్స్ని తయారు చేస్తాయంట. అంటే 25% బోల్స్ ఏ తయారు చేస్తుంది, 35% బోల్స్ బి తయారు చేస్తుంది అండ్ 40% బోల్స్ సి తయారు చేస్తుంది. టోటల్ 100% సరిపోయింది. ఏ ప్లస్ బి ప్లస్ సి పర్సెంటేజ్ 100% సరిపోయింది. ఓకే, అయితే ఏ తయారు చేసేటటువంటి దానిలో 5% ఏమో డిఫెక్టివ్ బోల్స్ ఉంటాయి, బి తయారు చేసే దానిలో 4% ఏమో డిఫెక్టివ్ బోల్స్ ఉంటాయి అండ్ సి తయారు చేసే దానిలో 2% డిఫెక్టివ్ బోల్స్ ఉంటాయి. ఏ బోల్ట్ ఈజ్ డ్రాన్ ఎట్ ర్యాండమ్. ఆ 100% బోల్స్లో ఏబీసీ ఉన్న బోల్స్లో ఒక బోల్ట్ని తీశారు. తీసినప్పుడు ర్యాండమ్గా తీసినప్పుడు ఫ్రమ్ ద ప్రోడక్ట్ అండ్ ఈజ్ ఫౌండ్ టు బి డిఫెక్టివ్. అంటే ఆ బోల్ట్ అనేది డిఫెక్టివ్ బోల్ట్ అనేది తెలిసింది మనకి. అలా అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ మ్యానుఫ్యాక్చర్ వాజ్ ద మెషిన్ బి. అది బి నుంచి వచ్చే ఛాన్స్ ఎంత, అది బి ద్వారా తయారు చేయబడినటువంటి ఛాన్స్ ఎంత, అంటే అది డిఫెక్టివ్ బోల్ట్ అయితే అది బి మెషిన్ తయారు చేసినటువంటి ఛాన్స్ ఎంత అని అడుగుతున్నాడు. సరేనా? సరే, చూడండి, ఇచ్చిన డేటా అనేది మనం రాసుకుందాం. సో మెషిన్ ఏబిసి 3 ఉన్నాయి కదా. సరే, చూడండి, మెషిన్ ఏ యొక్క ప్రాబబిలిటీ ఎంత, 25% తయారు చేస్తుంది. 25% అంటే 25/100 అంతేనా? మెషిన్ బి ప్రాబబిలిటీ ఎంత, ఇట్ ఈస్ 35% అంటే 35/100 కదా. తర్వాత మెషిన్ సి ప్రాబబిలిటీ ఎంత, 40% అంటే 40/100 రైట్. ఆఫ్ ద టోటల్ ఆఫ్ దర్ అవుట్పుట్స్ అండ్ 5, 4 and 2% ఆర్ డిఫెక్టివ్ బోల్స్ అంటున్నాడు. సో డిఫెక్టివ్ బోల్స్ అంటున్నాడు కదా. సో డిఫెక్టివ్ బోల్స్ ఇన్ ద సెన్స్ అవి డిఫెక్టివ్ అయ్యే ఛాన్స్ కూడా ఇచ్చేసాడనమాట. అంటే చూడండి, ఇక్కడ మనం ఎలా నేర్చుకోవాలి అంటే ఇక్కడ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కండిషనల్ ప్రాబబిలిటీ తెలుసా అందరికీ? కండిషన్ ప్రాబబిలిటీ అంటే సి ఫ్రెండ్స్, పి ఆఫ్ ఏ బై బి. పి ఆఫ్ ఏ బై బి అంటే మనం ఏం రాస్తాము అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి డివైడెడ్ బై పి ఆఫ్ బి అని రాస్తాం. ఇదే కదా కండిషనల్ ప్రాబబిలిటీ. ఈ రెండింటి యొక్క ఇంటర్సెక్షన్ డినామినేటర్లో పి ఆఫ్ బి వస్తుంది, రైట్. సో ఇక్కడ బి అనేది నోన్ ఈవెంట్. ఈ డినామినేటర్లో ఇక్కడ రాసినటువంటి దాన్ని నోన్ ఈవెంట్ అంటారు, ఇక్కడ ఉన్న దాన్ని అన్నోన్ ఈవెంట్ అంటారు కదా. సరే, చూడండి, పి ఆఫ్ డిఫెక్టివ్ ఫ్రమ్ ఏ అంటే ఏ తయారు చేసిన దానిలో డిఫెక్టివ్ అయ్యే ఛాన్స్ ఎంత. ఏ నుంచి వచ్చిందని తెలుసు. ఒక బోల్ట్ తీసామనుకోండి, ఆ బోల్ట్ ఏ నుంచి వచ్చింది, అది డిఫెక్టివ్ అయ్యే ఛాన్స్ ఎంత అంటే పి ఆఫ్ డి బై ఏ అనమాట. అయితే ఎంత ఇచ్చాడు వాడు, 5% ఇచ్చాడు. 5% అంటే 5/100 రైట్. తర్వాత పి ఆఫ్ డి బై బి, బి నుంచి వచ్చినప్పుడు అది డిఫెక్టివ్ అయ్యే ఛాన్స్ ఎంత, 4/100 రైట్. తర్వాత పి ఆఫ్ డి బై సి, సి నుంచి వచ్చినప్పుడు అది డిఫెక్టివ్ అయ్యే ఛాన్స్ ఎంత, 2/100 రైట్. ఎస్ అను? ఓకే, సో ఇది మనకి ఇచ్చినటువంటి డేటాను మనం ఈ విధంగా రాసాం. అయితే అడుగుతున్న క్వశ్చన్ ఏంటి, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ వాస్ ద మ్యానుఫ్యాక్చర్ బై మెషిన్ బి. అంటే ఒక బోల్ట్ని ర్యాండమ్గా మనం తీసాము, అది డిఫెక్టివ్ బోల్ట్ అయ్యింది రైట్. అంటే మనం ఒక బోల్ట్ తీసాం విచ్ ఈస్ నథింగ్ బట్ ఎ డిఫెక్టివ్ బోల్ట్. వచ్చింది నోన్ ఈవెంట్, తీసింది డిఫెక్టివ్ అని మనకి తెలిసిపోయింది, దట్ ఈస్ డిఫెక్టివ్ బోల్ట్ డి. అది బి నుంచి వచ్చే ఛాన్స్ ఎంత, అంతేనా? కాబట్టి న్యూమరేటర్లో బి ఉంటుంది. ఇప్పుడు దీని ఫార్ములా ఎట్లా రాయాలి అంటే పి ఆఫ్ డి ఇంటూ, అంతేనా, పి ఆఫ్ బి ఇంటూ రైట్, పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ డి బై బి. బేస్ థీరంని యూజ్ చేసి మనం ఇది రాస్తామన్నమాట. అర్థమైందా? సో పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ డి బై ఏ ప్లస్ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ డి బై బి. ఆల్రెడీ నేను మీకు బేస్ థీరం ఒక లెక్చర్లో చెప్పాను. ఆ లెక్చర్ ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి, ఒకసారి చూసుకోండి, అప్పుడు మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. పి ఆఫ్ సి ఇంటూ పి ఆఫ్ డి బై సి రైట్. ఇది ఫార్ములా. సో ఇప్పుడు పి ఆఫ్ బి బై డి ఎంత అవుతుంది, పి ఆఫ్ బి బై డి ఎంత అవుతుందో ఒకసారి చూద్దాం. సో పి ఆఫ్ బి ఎంత, పి ఆఫ్ బి ఈస్ 35/100. సో 35/100 ఇంటూ పి ఆఫ్ డి బై బి విచ్ ఈస్ ఈక్వల్స్ టు 4/100 రైట్, డివైడెడ్ బై పి ఆఫ్ ఏ అంటే 25/100, పి ఆఫ్ డి బై ఏ 5/100 ప్లస్ మళ్ళీ పి ఆఫ్ బి అంటే ఇదే వస్తుంది, 35/100 into 4/100
ప్లస్ పి ఆఫ్ సి ఎంత 40/100 ఇంటూ పి ఆఫ్ డి బై సి ఈజ్ 2/100. అంతేనా? రైట్. సో ఇప్పుడు చేద్దాం. 35 into 4, 4 5 is 20 here, 4 3 is 12, 13 14, 140/100 into 100, 2 zeros వస్తాయి. అంతేనా? 25 5s are 125 divided by, right, plus 35 4s 140, అంతేనా? ప్లస్ 4 2s 80 డివైడెడ్ బై, రైట్. సో డినామినేటర్లు ఇవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కదా. సో ఇక్కడంతా కామన్ డినామినేటర్, అది న్యూమినేటర్లో ఉన్నటువంటి ఇది 10,000, ఇవి క్యాన్సిల్ అయిపోతాయి. సో ఫైనల్గా నాకు ఏం మిగులుతుంది అంటే 140 డివైడెడ్ బై 125 ప్లస్ 140 ప్లస్ 80. 140 ప్లస్ 80 ఈజ్ నథింగ్ బట్ 220. అంతేనా? 220. సో 220 ప్లస్ 125 ఇట్స్ 345. సో 345, రైట్. 5 టేబుల్లో క్యాన్సిల్ చేస్తే 5 2s 10, 5 8s 40, 5 6s 30, 6 5s 30, 5 9s 45. ఎస్ నో? 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుంది, అవ్వదు. సో 28/69 ఈజ్ ద ఆన్సర్. అర్థమైందా? సో బై యూజింగ్ ద బేస్ థియరం వీ కెన్ సాల్వ్ దిస్ లైక్ దిస్. అయితే మిమ్మల్ని ఈ క్వశ్చన్ని వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ ఇట్ వాస్ ఫ్రమ్ మ్యానుఫ్యాక్చర్స్ బై మెషిన్ బి కావాలి మెషిన్ ఏ అన్నాడు అనుకోండి, అప్పుడు ఇది పైన రాసి ఈ డినామినేటర్ కామన్గా ఉంటుంది. మెషిన్ సి అన్నాడు అనుకోండి, ఈ పర్టికులర్ టైం ఇక్కడ రాస్తారు, అంతే. అర్థమైందా? ఓన్లీ ద థింగ్ ఈజ్ ఫస్ట్ మీరు క్వశ్చన్ ఇది ఇచ్చిన డేటాని ఈ విధంగా రాసుకుని అప్పుడు మీరు బేస్ థీరం ఫార్ములాని ఈ పర్టికులర్ ఫార్ములా బేస్ థీరంని రాసుకోవాలన్నమాట. ఇక్కడ మెషిన్ బి అన్నాడు కాబట్టి ఇక్కడ బి యొక్క ప్రాబబిలిటీస్ వాడాం. అర్థమైందా? దిస్ సచ్ ఎ బ్యూటిఫుల్ క్వశ్చన్. ప్లీజ్ నోట్ దిస్. లెట్ us see the next one. ఓకే ఫ్రెండ్స్, లుక్ ఎట్ ద నెక్స్ట్ క్వశ్చన్. దిస్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ మోడల్లో ఒకసారి మనం చేద్దాం. ఇది కూడా సేమ్ బేస్ థీరమే. క్వశ్చన్ చదవండి. ద కంటెంట్స్ ఆఫ్ ఎర్న్స్. ఎర్న్స్ అంటే ఏదో ఏదన్నా బ్యాగ్స్ అని అర్థం, ఓకేనా? ఎర్న్స్ అన్న బ్యాగ్స్ అని ఒకటే. ఇక్కడ 3 ఎర్న్స్ ఉన్నాయి. ఎర్న్స్ ఏంటంటే 1 2 and 3, రైట్. సో ఫస్ట్ బ్యాగ్లో ఎలా ఉన్నాయంటే ఒక వైట్ బాల్, 2 బ్లాక్ బాల్స్, 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. సెకండ్ బ్యాగ్లో 2 వైట్ బాల్స్, 1 బ్లాక్ బాల్, 1 రెడ్ బాల్ ఉంది. థర్డ్ బ్యాగ్లో 4 వైట్, 5 బ్లాక్ అండ్ 3 రెడ్ బాల్స్ ఉన్నాయి. అలా అయితే 1 ఎర్న్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్. ఒక బ్యాగ్ని చూస్ చేశారు ర్యాండమ్గా అండ్ 2 balls ఆర్ డ్రాన్. ఒక బ్యాగ్ని తీసుకుని 3 bagsలో ఒక బ్యాగ్ని తీసుకున్న తర్వాత ఆ బ్యాగ్లోంచి 2 balls తీసుకున్నారు, ర్యాండమ్గా తీసుకున్నారు. అలా అయితే దే హ్యాపెన్ టు బి వైట్ అండ్ రెడ్. ఆ 2 balls ఎలా ఉన్నాయి? ఒకటి వైట్ ఒకటి రెడ్ అయ్యాయి కదా. అలా అయితే వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ దే కమ్ ఫ్రమ్ ద ఎర్న్స్ 1 2 or 3? అంటే అవి ఆ వైట్ రెడ్ ఫస్ట్ బ్యాగ్ నుంచి వచ్చే ఛాన్స్ ఎంత, లేదా సెకండ్ బ్యాగ్ నుంచి వచ్చే ఛాన్స్ ఎంత, థర్డ్ బ్యాగ్ నుంచి వచ్చే ఛాన్స్ ఎంత? 3 క్వశ్చన్స్ అడిగాడు ఇక్కడ మనల్ని. ముందు ఫస్ట్ బ్యాగ్ నుంచి వచ్చే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి, సెకండ్ బ్యాగ్ నుంచి వచ్చే ప్రాబబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి, థర్డ్ బ్యాగ్ నుంచి వచ్చే ప్రాబబిలిటీ ఇండివిజువల్గా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సరే, సి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎర్న్స్ అంటున్నాడు కదా. ఓకే చూడండి, మనం కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉన్నవి ఎన్ని నానా? ఇక్కడ ఉన్నవే 3 bags, అవునా కదా? ఈ 3 bagsలో కూడా మనకి 3 bagsలో మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేస్తే ప్రతి ఎర్న్కి ఒక్కొక్క ప్రాబబిలిటీ, ఇండివిజువల్ ప్రాబబిలిటీ ఉంటుంది, అవునా కదా? ఒక్కొక్క ఇండివిజువల్ ప్రాబబిలిటీ ఎంత? మొత్తం 3 bagsలో ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసే ఛాన్స్ ఎంత? ఎర్న్ 1 సెలెక్ట్ చేసే ఛాన్స్ ఎంత? 1/3. 3 bagsలో ఒక బ్యాగ్ ఇది. ఎర్న్ 2ని సెలెక్ట్ చేసే ఛాన్స్ ఎంత? దిస్ ఆల్సో 1/3. థర్డ్ ఎర్న్ సెలెక్ట్ చేసే ఛాన్స్ ఎంత? ఇది కూడా 1/3. ఎట్లా అయింది? 3 ఎర్న్స్ ఉన్నాయి, ఒకదాన్ని సెలెక్ట్ చేస్తున్నాం, 1/3, దట్స్ ఆల్, అవునా కదా? సరే, ఇంకొకటి ఇక్కడ ఏమంటున్నాడు? 1 నెంబర్ ఆఫ్ బాల్స్ కూడా ఇచ్చేసాడు, అవునా కదా? 1 ఎర్న్ ఈజ్ చూజన్ ఎట్ ర్యాండమ్. ఒక ఎర్న్ చూస్ చేశాడు అండ్ 2 balls తీస్తున్నాడు. సో 2 balls తీస్తున్నాడు కదా. 2 balls కూడా ఎలా ఉన్నాయి? వైట్ అండ్ రెడ్ బాల్స్ ఉన్నాయి, అవునా కదా? సో వైట్ అండ్ రెడ్ బాల్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే అది ఈ పర్టికులర్ వైట్ అండ్ రెడ్ బాల్ ఇది ఒక ఈవెంట్ అనుకుందాం. సపోజ్ వైట్ అండ్ రెడ్ బాల్స్ తీసుకునేటటువంటి దాన్ని మనం ఈవెంట్ ఈ అనుకుందాం, సరేనా? సో మనకి ఫస్ట్ ఎర్న్ తీసినప్పుడు అందులోంచి వైట్ రెడ్ బాల్ వచ్చే ప్రాబబిలిటీ ఎంత? ఫస్ట్ బ్యాగ్ సెలెక్ట్ చేసినప్పుడు ఈ ఈవెంట్ జరిగే ప్రాబబిలిటీ ఎంత అంటే వాడు మనకి ఇవ్వలేదు, మన ఈ పర్టికులర్ డేటాని బట్టి రాసుకోవాలి, అవునా కదా? ఎస్ ఓ నో? సో వైట్ బాల్, రెడ్ బాల్, 2 balls రావాలి. టోటల్ ఫస్ట్ బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 1 + 2 3, 3 + 3 6. 6లోంచి 2 balls సెలెక్ట్ చేయాలి, అవునా కదా? 6లోంచి 2 balls సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేయడం అంటే ఏంటి? కాంబినేషన్, కాబట్టి 6C2, అవునా కదా? ఎలా సెలెక్ట్ చేయాలి? వైట్ రెడ్ అండ్ వైట్ అండ్ రెడ్ అంటున్నాడు. వైట్ బాల్ రావాలి, ఒక వైట్ బాలే ఉంది, అందులోంచి ఒకటే రావాలి, అవునా? అండ్ అంటే మల్టిప్లికేషన్, అవునా కదా? రెడ్ బాల్స్ 3 రెడ్ బాల్స్ ఉన్నాయి, 3 రెడ్ బాల్స్ నుంచి ఒక రెడ్ బాల్ రావాలి,
అంతేనా? టోటల్ 2 బాల్స్ వచ్చేసాయి. 1 + 1 దట్ ఈస్ నథింగ్ బట్ 2 హియర్. సో వాట్ ఈస్ ద వాల్యూ? 1C1 అంటే 1C1 అంటే 1, 3C1 అంటే 3 డివైడెడ్ బై 6C2 అంటే 6 × 5 డివైడెడ్ బై 2 × 1, 2 3 6, 3 5 15, మళ్ళీ 3 5 15, దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 1/5. అవునా? రైట్. సో ఇప్పుడు ఇక్కడ మనకి P of E/U1 ఎంత వచ్చింది అంటే ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ వైట్ అండ్ రెడ్ బాల్ ఫ్రమ్ ద బ్యాగ్ U1 ఫస్ట్ ఎర్న్ ఈజ్ నథింగ్ బట్ 1/5 వచ్చింది కదా. అలా ఉంచండి. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఈవెంట్ ఫ్రమ్ ఎర్న్ 2 సెకండ్ బ్యాగ్ నుంచి వచ్చే ఛాన్స్ ఎంత? మళ్ళీ దీనికి కూడా ఎన్ని బాల్స్ ఉన్నాయి? 2 + 1 = 3, 3 + 1 = 4. అవునా కదా? 4 ఉన్నాయి. దిస్ ఇస్ 4C2. అవునా కదా? ఇందులో ఉండేటటువంటి వైట్ బాల్స్ ఎన్ని? 2 వైట్ బాల్స్. కాబట్టి 2 వైట్ బాల్స్ నుంచి ఒక వైట్ బాల్ రావాలి. 2 వైట్ బాల్స్ నుంచి ఒక వైట్ బాల్ రావాలి. తర్వాత అండ్ అవునా కదా, రెడ్ బాల్స్ ఎన్ని ఉన్నాయి? ఒక రెడ్ బాల్ ఉంది. ఒక రెడ్ బాల్ నుంచి ఒకటే రావాలి. అంతే కదా? సో 2C1 = 2 × 1 డివైడెడ్ బై 4 = 4C2. 4 × 3 డివైడెడ్ బై 2 × 1. కాబట్టి 2 2 4, 2 3 6. సో ఇట్స్ 1/3. అవునా? సరే. తర్వాత చూడండి, ప్రాబబిలిటీ ఆఫ్ ఏమొస్తుందన్న ఈవెంట్ డివైడెడ్ బై ఎర్న్ 3. అవునా? ఇప్పుడు థర్డ్ బ్యాగ్ నుంచి వైట్ ఆర్ రెడ్ బాల్ వచ్చే ఛాన్స్ ఎంత? సరే. సో థర్డ్ బ్యాగ్లో ఎన్ని బాల్స్ ఉన్నాయి? 4 + 5 = 9, 9 + 3 = 12, 12C2. 12 బాల్స్ నుంచి 2 బాల్స్ రావాలి సచ్ దట్ వైట్ రెడ్ కదా, వైట్ 4 ఉన్నాయి కాబట్టి 4C1 ఒక వైట్ బాల్ అండ్ ఒక రెడ్ బాల్ 3C1. అవునా? సరే. 4C1 అంటే 4 × 3 డివైడెడ్ బై 12C2 అంటే 12 × 11 డివైడెడ్ బై 2 × 1, 2 6 12, 6 11 66. సో 3 1s 3, 3 2s 6, 2 6. సో 2 2s 4, 2 1s 2/11 వస్తుంది. ఎస్ ఆర్ నో? హియర్ 2/11 హియర్. రైట్. సరే. ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద ప్రాబిలిటీ దట్ దే కమ్ ఫ్రమ్ ఎర్న్స్ 1, 2 or 3 అంటున్నాడు. అంటే ఇప్పుడు నాకు కావాల్సింది ఈవెంట్ జరుగుతోంది. ఈ ఈవెంట్ అనేది ఎర్న్ 1 నుంచి వచ్చే ఛాన్స్ ఎంత? ఇది ఫస్ట్ క్వశ్చన్. తర్వాత ఈవెంట్ జరుగుతుంది, అది ఆ ఈవెంట్ అనేది ఎర్న్ 2 నుంచి వచ్చే ఛాన్స్ ఎంత? రైట్. తర్వాత ఈవెంట్ జరుగుతోంది, ఆ ఈవెంట్ అనేది ఎర్న్ 3 నుంచి వచ్చే ఛాన్స్ ఎంత? ఇవి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంతే కదా? సరే. మనకి బేయిస్ థీరం ఫార్ములా తెలుసు. 3 బ్యాగ్స్ ఉన్నాయి కాబట్టి P ఆఫ్ మనం ఇక్కడ ఏం రాస్తాం? ఎర్న్ 1 × అకార్డింగ్ టు బేయిస్ థీరం P ఆఫ్ E/, divided by P of UI into P of E/UI, U1 sorry, plus P of U2 earn 2 into P of E/U2 plus P of U3 అవునా ఇంటూ P of E/U3. ఇదే కదా ఫార్ములా. రైట్. సో ఈ ఫార్ములాలో మనం సబ్స్టిట్యూట్ చేద్దాం. సబ్స్టిట్యూట్ చేసినప్పుడు మనకు ఒక వాల్యూ వస్తుంది. అప్పుడు సో చూడండి, P of ఫస్ట్ U1 ఎంత? ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిందే, ఇట్స్ 1/3 ఇంటూ P of E/UI. U1 P of E/U1 ఎంత వచ్చింది? ఇట్స్ 1/5. అవునా? హోల్ డివైడెడ్ బై P of UI ఇట్స్ అగైన్ 1/3. 1/3 ఇంటూ 1/5 ఇక్కడ కామన్, ఈ టర్మ్ ఇక్కడ వస్తుందనా ప్లస్ P of U2 ఈజ్ నథింగ్ బట్ 1/3 హియర్. సో 1/3 ఇంటూ E/U2 దిస్ ఇస్ 1/3 అగైన్. ఓకే. U3 ఎంత? 1/3. 1/3 ఇంటూ E/U3 ఇట్స్ 2/11. రైట్. సో దిస్ ఇస్ 1/15 హోల్ డివైడెడ్ బై 1/15 ప్లస్ 1/9 ప్లస్ 2/33. అవునా? దీన్ని కొంచెం మనం సాల్వ్ చేద్దాం. 1/15 ప్లస్ ఇది ఎట్లా సాల్వ్ చేయొచ్చు? లిజన్, ఎల్సిఎం చేద్దాం. సో దిస్ ఇస్ 15 హియర్. ఇక్కడ ఎలా ఉంది చూస్తే, సి ఫ్రెండ్స్, లెట్ us solve this. So here 9 into 33 plus 15 into 33 plus 15 into 9 divided by 15 into 9 into 33. అవునా? రైట్. సో ఈ 15 క్యాన్సిల్. సో 9/33 into 9 into 33 by 9 into 33 plus 15 into 33. 9 into 33 ఎంత? సో 30 plus 3 into 9 కదా. 9 3 is 270, 9 3 is 27. This is 297. So 297 plus 15 into 33. 15 3s are 450. అవునా? 450, 53 is మళ్ళీ 45. సో 495. This is 495 here plus 15 9s 135 కదా. అవునా? రైట్. అంతేనా? ఓకే.
సో ఇప్పుడు ఇది కూడా మళ్ళీ 297. సో 297 ప్లస్ 495 ప్లస్ 135. దిస్ ఇస్ 17, 10, 13, 18, 19, 20, 21, 22. అవునా? 2, 6, 7, 8, 9, 927 వచ్చింది. కరెక్ట్? ఎస్, అంతే 927. సో 297 డివైడెడ్ బై 927 వస్తుంది. అవునా? ఇది ఇప్పుడు సి 3 టేబుల్లో క్యాన్సిల్ అవుతుందా? క్యాన్సిల్ అవుతుంది. 7 + 2 9 + 1 18 క్యాన్సిల్ అవుతుంది. 3 9s 27, 3 9s 27. నెక్స్ట్ 3 3s 9, 3 9s 27. మళ్ళీ 3 3s 9, 3 3s 9, 3 1s 3 0, 3 3s 9. అవునా? మళ్ళీ ఇది 3 టేబుల్లో ఏమైనా క్యాన్సిల్ అవుతుందా? అంతే కదా. సో 33/103 వస్తుంది. ఎస్ ఓ నో? వెయిట్, నో, వెయిట్. Let us solve it correctly. See, where I went wrong. Listen. This is 2/11 kada? It's correct. 1/3, 1/3, 1/3, 1/5, 1/3, 1/5. Correct. P of ui in the sense, u1 in the sense, this one 1/3 into P of e by first term. P of e by first term is 1/5. Okay. Whole divided by, this is also 1/3 into 1/5 plus u2 is 1/3 into P of u by u2 is 1/3 itself, right or not? So 1/3 itself plus u3 is 1/3 into e by u3 is 2/11. It's 2/33, right? I don't, okay, fine. Sorry. So 1/3 into 1/5 is nothing but 1/15. This is also 1/15. So 1/9, right? ఇది 2/33. అవునా? అంతే కదా. రైట్. సో ఇప్పుడు చూడండి ఏమొస్తుంది నాకు. 1/15, దిస్ విల్ బి 9 into 33 plus this will be 15 into 33 plus this will be 15 into 9 whole divided by 15 into 9 into 33 కదా. ఇది క్యాన్సిల్ అయిపోయి పైకి వెళ్ళిపోతుంది. ఎస్ ఓ నో? కాబట్టి 15 క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ 9 into 33 మిగులుతుంది. అవునా? ఇది మనం క్యాన్సిల్ చేస్తే సో 9 into 33 మిగులుతుంది ఇక్కడ. రైట్. సో ఇప్పుడు చూడండి 9 into 33 is 270 plus 9 3 is 27. సో 297 వస్తుంది. అంతేనా? 297. This is also 297. 15 into 33, it is 450 plus 45. 450 plus 45, 495. Yes or no? 495. This is 135. Right? Yes or no? అంతేనా? వెయిట్, హోల్డ్ ఆన్. ఇక్కడ 2 into వస్తుంది కదా. ఎస్. సో 2 into 135. 2 into 135 ఎంత? ఇట్ ఈస్ 270. ఎస్ or no? This is 270 here. Right? So 297 plus 495 plus 270. 297 plus 495 plus 270 ఎంత? Is 12, 18, 19, 19 plus 7, 26. So 8, 9, 10, 1062. అంతేనా? సో 6, 7, 8, 9, 10, 1062. ఇప్పుడు ఇది 3 టేబుల్లో పోతుంది కదా. 3 9s 27, 3 9s 27, 3 3s 9, 3 3s 9, 3 5s 15, 3 4s 12, 3 3s 9, 3 3s 9, 3 1s 3, 3 1s 3, 3 8s 24. So answer is 33/118. This is the correct answer. Yes, correct. సో బేస్ థీరమ్ని యూస్ చేసి ఫస్ట్ బ్యాగ్కి సంబంధించి, అంటే ఫస్ట్ బ్యాగ్లోంచి వైట్ రెడ్ వచ్చే ఛాన్స్ ఎంత అంటే 33/118. అదే ఇప్పుడు సెకండ్ బ్యాగ్ అడుగుతున్నాడు కదా. సెకండ్ బ్యాగ్ నుంచి వచ్చే ఛాన్స్ అంటే ఇక్కడ ఈ పర్టికులర్ టర్మ్ రీప్లేస్ చేయండి, డినామినేటర్ మొత్తం కామన్గా ఉంటుంది. అంతే కదా. సరే, అది కూడా ఇప్పుడు మనం సాల్వ్ చేద్దాం. సి ఫ్రెండ్స్, ఇప్పుడు నాకు కావాల్సింది ఏంటి అంటే పీ ఆఫ్ ఈవెంట్ జరగాలి. ఆ ఈవెంట్ దేనిలోంచి రావాలి? సెకండ్ నుంచి రావాలి. రైట్. సో ఫార్ములా ఏమొస్తుంది? పీ ఆఫ్
second bag into P of E by second bag plus P of first bag into P of E by first bag plus P of U2 into P of E by U2, right or not, plus P of U3 into P of E by U3. ఓకే, సేమ్ నాన్న ఈ వాల్యూస్ అన్నిటిని అందులో సబ్స్టిట్యూట్ చేయండి. మీకు అలా సబ్స్టిట్యూట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ సార్ట్ ఆఫ్ ఆన్సర్. కొంచెం మీరు కేర్ఫుల్గా U2 నుంచి అడిగాడు కాబట్టి మిడిల్ టర్మ్ న్యూమరేటర్లో వస్తుంది, అవునా? సో మిడిల్ టర్మ్ న్యూమరేటర్లో వచ్చినప్పుడు మీకు దాని పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఎంత వస్తుంది అంటే యూ విల్ బి గెటింగ్ యాజ్ 55/118. ఈ పర్టికులర్ వాల్యూస్ని ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మీకు 55/118 వస్తుంది. అదే ఈవెంట్ అనేది బ్యాక్ 3 నుంచి జరిగింది అనుకోండి, అప్పుడు మీకు ఆన్సర్ ఎంత వస్తుంది అంటే 15/59 వస్తుంది. యూ బెటర్ సాల్వ్ దిస్, ఓకేనా? సేమ్ మోడల్, జస్ట్ ఈ ఫార్ములాలో దీన్ని సబ్స్టిట్యూట్ చేయండి. అదే మీకు ఇది కావాలనుకోండి, అప్పుడు ఇక్కడ U3 ఇంటూ P of E by U3 పెడతారు, అంటే ఈ టర్మ్ ఇక్కడ పెడతారు, మిగిలినంత డినామినేటర్ ఈస్ కామన్. అర్థమైందా? రైట్ ఆర్ నాట్? సో ఈ విధంగా మనం సాల్వ్ చేస్తే మనకి ఈ పర్టికులర్ బేస్ థియరం నుంచి ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. రైట్? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టేక్ కేర్. బాయ్.